నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. నేటి నుంచి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు బలపడడానికి తోడు అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను అమరావతి వాతావరణ శాఖ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్ వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. హైదరాబాద్లో ఓ చిన్నపాటి వర్షం కుండపోతగా కురిస్తే చాలు, లేదంటే ఒక గంట సేపు వర్షం కురిస్తే చాలు, హైదరాబాద్ రోడ్లన్నీ కూడా జలమయమయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో మొత్తానికి జీహెచ్ఎంసీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. గత రాత్రి కురిసినటువంటి అంటే కుండపోతగా కురిసినటువంటి వాన, 2 గంటల పాటు నిరవధికంగా కురిసినటువంటి వాన హైదరాబాద్ నగర వీధులన్నింటినీ కూడా జలమయం చేసినటువంటి పరిస్థితులే చూసాం. ప్రస్తుతం మనం రైల్ నిలయం, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్ నిలయం దగ్గరలో రైల్ నిలయానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రధాన రహదారి పైన ఉన్నటువంటి ఒక అండర్ పాస్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూస్తే నిత్యం ఒక అరగంట సేపు వర్షం కురిస్తే చాలు, ఇక్కడ పూర్తి స్థాయిలో నీళ్ళంతా కూడా నడుము లోతు వరకు నిలిచిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అదే పరిస్థితులు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. అంటే వర్షం పడ్డ ప్రతిసారి ఇక్కడ అదే ఇబ్బంది అవుతుంది. చాలామంది వాహనాలు ఇక్కడ మధ్య మధ్యలో ఈ సైలెన్సర్లలోకి నీళ్లు వెళ్ళిపోవటం వల్ల కూడా చాలామంది వాహనాలు కూడా ఇక్కడ ఆగిపోతూ ఉంటాయి. పూర్తి స్థాయిలో నడుములోతు వరకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇలాంటి పరిస్థితులన్నిటికీ కూడా పూర్తిగా చెక్ పెట్టే విధంగా అయితే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇటు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కావచ్చు, నగర కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాల్లి కాటా కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు అధికారులను, కింద స్థాయి సిబ్బందిని అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ వాటర్ ఫ్లో అనేటువంటిది, వర్షపు నీరు ఇక్కడికి వచ్చి చేరినప్పటికీ కూడా వర్షపు నీరు ఇక్కడ నిలిచిపోకుండా, ఈ నీరు జామ్ అవ్వకుండా ఎక్కడ కూడా ఇటు డ్రైనేజీల్లోకి వెళ్ళిపోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఏవైతే వ్యర్థాలు కావచ్చు, కొంతమంది ఇటు బస్సులలో నుంచి కానీ కార్లలో నుంచి కానీ కొంతమంది బాటిల్స్ కానీ లేదా తినుబండారాలు తిన్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ ప్లాస్టిక్ కవర్లు కానీ వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితులు ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో వాటన్నిటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సిఆర్ఎంపీకి సంబంధించినటువంటి సిబ్బందిని, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా కూడా ఎక్కడైనా కానీ వర్షం పడిందంటే చాలు, వర్షం పడిన దగ్గర ఎక్కడ కూడా ఇవన్నీ అంటే ఆ వర్షపు నీరంతా కూడా డ్రైనేజీల వైపు ఆ ప్రవాహాన్ని ఆగిపోకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. వారంతా ఇక్కడ వర్షం పడితే వెంటనే అక్కడ ఆగిపోయినటువంటి ఈ వ్యర్థ పదార్థాలు కావచ్చు, వ్యర్థాలు కావచ్చు ఏవైతే ఉంటే వాటన్నిటి కూడా సత్వరమే తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. సో మొత్తంగా అయితే జీహెచ్ఎంసీ అధికారులు చాలా పూర్తి స్థాయిలో అయితే అప్రమత్తమయ్యారు అన్నట్లుగానే మనం చెప్పాలి. మనతో ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు అధికారులు ఎలాంటి సూచనలు చేశారు? ఎక్కడ వర్షం నిలిచిపోయేటువంటి పరిస్థితి, ఈ వర్షం నిలిచిపోయినప్పుడు ఎలా మీరు సత్వరం ఎలా స్పందిస్తున్నారు? ఇక్కడ మట్టి అక్కడ అడ్డు నిలిచిన చోట ఆ మట్టి తీసేస్తున్నాం. తర్వాత వర్షపు నీరు ఎక్కడెక్కడ జామ్ అయినవో కాగితాలు, చెత్త చెదారం అంతా పక్క తీసి పడేస్తున్నాం. ఎప్పటికప్పుడు నీరు పైపుల ద్వారా పంపిస్తున్నాం. సో చూస్తున్నాం కదా, ఖచ్చితంగా అంటే కేవలం అంటే అధికారుల మీద మనం ఆ నెపం మోపే పరిస్థితిగానే ఉండకూడదు అనేటువంటిది అయితే చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ కూడా వారంతా ఇటు బస్సులలో ప్రయాణం చేస్తున్నా, బైక్లలో ప్రయాణం చేస్తున్నా, కార్లలో ప్రయాణం చేస్తున్నా, వారి ప్రయాణంలో రోడ్డుపైన అంటే చెత్త బుట్టలు ఉన్నప్పటికీ కూడా వాటి చెత్త కుండీలను ఉపయోగించకుండా
వారంతా కూడా యథేచ్ఛగా కూడా రోడ్ల మీద వారంతా కూడా ఈ చెత్తను పడేస్తున్నటువంటి పరిస్థితి. వాటర్ బాటిల్ కావచ్చు, తినుబండారాలు తిన్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ కాగితాలు, వేస్ట్ ప్లేట్స్ కావచ్చు, అవన్నీ కూడా రోడ్డు మీద వేస్తున్నారు. అలా వేయటం వల్ల ఇక్కడంతా కూడా ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో నీరు జామ్ అవటమే కాకుండా, అంటే ఆ ఫ్లో ఏదైతే ఉందో, వర్షపు నీరు వెళ్ళిపోయే డ్రైనేజీలోకి వెళ్ళేటువంటి ఫ్లో ఏవైతుందో ఆ ఫ్లో ఆగిపోతుంది. వాటన్నిటికీ కూడా ఈ సూపర్ కవర్లు కానీ, ఈ యొక్క పాలిథిన్ కవర్స్ కానీ, లేదంటే అక్కడ సంబంధించిన బాటిల్స్ కానీ అక్కడ అడ్డుపడిపోవటం వల్ల అవన్నీ కూడా నీరు జామ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా ప్రయాణాల రాకపోకలకు, ప్రయాణికుల రాకపోకలకైతే ఎంత తీవ్ర ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది కూడా తెలుస్తుంది. అందుకని ఇటు అధికారులు కూడా ఒక సూచన చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే వ్యక్తిగత బాధ్యతగా కూడా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి. ఇక్కడ ఎలాంటి రోడ్లపైన ఎలాంటి వ్యర్థాలను కూడా వేయకూడదు, చెత్త కుండీలను ఉపయోగించాలి. ఎందుకంటే దీనివల్ల నగరవాసులే ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించాలి అనేటువంటి స్థాయిలో కూడా అధికారులు, ఇటు నగరవాసులు కొన్ని సూచనలు చేస్తున్నట్టుగా కూడా చెప్పొచ్చు. సో మొత్తంగా మరికొన్ని పాయింట్లను కూడా, అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా అప్రమత్తమయ్యారు అనేటువంటి మరికొన్ని పాయింట్లు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ రాఘవేంద్రతో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.